హలో అండి, హాయ్ ఎవ్రీవన్. ఈ మార్చ్ 10న టాక్సీ మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. అండ్ టాక్సీ మూవీ గురించి మనతో మాట్లాడడానికి టీం మనతో పాటు ఉన్నారు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక సైన్యం ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక సైన్యం ఉంది. మాట్లాడేద్దాం వాళ్ళతోటి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం బలమైన సైన్యం, నాకు సద్దాం గారు ఉన్నారు కాబట్టి. ఆయన నాకంటే బలంగా ఉన్నాడు డైరెక్టర్ గారు. ఇది బలం, అది బలగం. సో అది ఇందుకే అన్నమాట, అంది బలమైన సైన్యం అని. ఇలాంటి డైలాగుల కోసం అన్నాం అన్నమాట. సో సార్ ఇంట్రడ్యూస్ చేస్తానండి అందరినీ సార్ ఆడియన్స్కి, అది బెటర్ కాబట్టి. ఫస్ట్ ఇక్కడ సూర్య శ్రీనివాస్ గారు, అండ్ అఫ్కోర్స్ టాక్సీ మూవీ డైరెక్టర్ హరీష్ సజ్జా గారు, అండ్ ఈ హీరో వసంత్ సమీర్ గారు, అండ్ అఫ్కోర్స్ ఈయన మనందరికీ తెలుసు కదా, యాదమ్మరాజు. చెప్పండి, నా పేరు పర్లేదు. ఆయన ఫ్రెండ్ సద్దాం గారు. ఓకే కదండి, ఓకే ఓకే డన్. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కెప్టెన్ హరీష్ గారితో. సో హరీష్ గారు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు టాక్సీ మూవీ ఈ కాన్సెప్ట్తో ఆల్రెడీ మనకి కొన్ని మూవీస్ వచ్చున్నాయి ఆల్రెడీ. సో బెస్ట్ రీసెంట్ టైమ్స్లోనే టాక్సీ వాలా, కొంచెం టైటిల్ కూడా దానికి దగ్గరగా ఉంది. యా, సో ఏంటండి ఏ రకంగా ఇది డిఫరెంట్ అనుకో? దాంట్లో నేను డ్రైవర్గా లేనండి. సో అది ఓకే, అందుకే అక్కడ విజయ్ దేవరకొండ గారిని పెట్టారని చెప్పి ఇక్కడ మిమ్మల్ని పెట్టి అలా బ్యాలెన్స్ చేశారు హరీష్ గారు. చిన్నది గ్యాప్ వచ్చిందని చేసా. చెప్పండి. అంటే బేసిక్గా ఏంటంటే దీంట్లో యూనిక్ స్ట్రక్చర్ ఏంటంటే, దీంట్లో మన జనరల్గా ఎప్పుడు వినేది షేరింగ్, ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. బాగా టైట్ సిచ్యువేషన్లో టైట్లో ఉన్నప్పుడు జనరల్గా షేరింగ్లో వెళ్తుంటారు. అలా ఒక నలుగురు సంబంధం లేని వ్యక్తులు ఎవరికి వాళ్ళ కష్టాలు తీర్చుకోవడానికో, లేకపోతే ఒక ఇంపార్టెంట్ థీమ్ గురించో బయలుదేరినప్పుడు అనుకోకుండా నలుగురు ఒక ట్యాక్సీ ఎక్కడం, ఆ ట్యాక్సీ యాక్సిడెంట్ అవ్వడం. సో దానికి సంబంధించి వాళ్ళు ఎలా దాంట్లో రిలేట్ అయి ఉన్నారు, నలుగురు ఒకే థీమ్లో ఎట్లా రిలేట్ అయి ఉన్నారు. ఇప్పుడు అనుకోకుండా మనం ఎప్పుడైనా ట్యాక్సీ ఎక్కే ఉంటాం, పక్కన వ్యక్తితో మనకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఏంటంటే ఇందులో ఎక్కిన ప్రతి ఒక్కరికి ఆ కథకి వాళ్ళకి మధ్యలో ఒక సంబంధం ఉంటుంది. సో దట్ ఈస్ ద యూనిక్ పాయింట్ డిఫరెంట్ చేయడం. అంటే మీరు వేరే సినిమాతో ఏంటి తేడా అంటే ఇది తేడా. ఇలాంటిది నా రియల్ లైఫ్లో కూడా జరిగిందన్న. బేసిక్గా క్యాబ్లో షేరింగ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ షేరింగ్ ఎక్కేవాడిని. ఒకటి దగ్గర క్వార్టర్ ఉంది, ఒకటి వాటర్ బాటిల్ తీసుకుని ఎక్కాడు. బ్రదర్ కొంచెం బాటిల్ సార్ అని చెప్పి అక్కడ తాగేసాడు. సో అలాంటి సంబంధం అనమాట. అర్థమైందా? ఇంకొకళ్ళ దగ్గర చిప్స్ ప్యాకెట్ ఏం లేవా? ఉంటే నేనే తీసుకునేవాడిని బేసిక్గా, నాకు తెలిసి ఉండే. అలాంటిది అనమాట. ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పా. రియల్గా జరిగింది అనేది నిజంగా. అలా రిలేట్ అయ్యారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ మీరు చూస్తూ ఉంటే ఎక్కువ మంది షేర్ క్యాబ్స్లో జరుగుతూ ఉంటారు. అట్లా ఒక పాయింట్లో నుంచి స్టార్ట్ అయ్యి, సో ఎందుకు ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి క్యారెక్టర్కి ఒక కథ ఉంటుంది. అలా ఎందుకు వాళ్ళు ఒక కామన్ పాయింట్లో, ఒక కామన్ పాయింట్ అని కాకుండా ఒక కామన్ ఒక సబ్జెక్ట్ థింగ్ అనేది. అండ్ అలానే స్టోరీ మొత్తం కూడా వన్ డేలో ఉంటుందండి. మార్నింగ్ స్టార్ట్ అయింది, సో ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎండ్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోస్ వాళ్ళ టైమింగ్ వేరుగా ఉంటుంది. అంటే ఎరండుకు చెప్పాలంటే 1 year స్పాన్లో జరిగింది ఒక 1 dayలో మనం కథలాగా చూపిస్తాం. ఓకే ఫైన్. యా, వసంత్ సమీర్ గారు మల్టీ టాలెంటెడ్. అంటే అంతకుముందు అంటే మీ జర్నీ స్టార్టింగ్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ రైటర్గా ఎంటర్ అయ్యారు కదా? రైటర్గా జాయిన్ అయ్యానండి. కాలేజ్ అయిపోయాక విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర రైటర్గా జాయిన్ అయ్యానండి. ఇంకా అంతకు ముందు నుంచి చెప్పుకోవాలంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చైల్డ్ యాక్టర్గా ఇంద్రగంటిగా మోహన్ కృష్ణ గారి గోల్కొండ హై స్కూల్లో చేశానండి. చైల్డ్ యాక్టర్గా సుమంత్ గారి చైల్డ్హుడ్ రోల్ చేశాను. జోష్లో నాగ చైతన్య గారి చిన్నప్పుడు రోల్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉంది. కాలేజ్ అయిపోయాక ఐ గాట్ ఇన్ టు రైటింగ్ చేస్తూ ట్రయల్స్ చేస్తూ అలా యాక్టర్గా మారాను అనమాట. ఇన్ షార్ట్, విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర రైటర్గా చేశానండి. యా, లైక్ ఎన్ని మూవీస్ కండి జర్నీ? అది ఎన్ని మూవీస్ వరకు? ఆయనతో అంటే ఆయన ఆఫీస్లో చాలా కథలు జరుగుతూ ఉంటాయి. అన్ని కథల్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ బయటకు వచ్చాక నేను బయట అర్జున ఫాల్గున్ ఒక సినిమాకి రైటర్గా చేశాను. ఐ హెల్ప్ ఇన్ ద స్టోరీ, నాట్ ద హోల్ స్టోరీ, బట్ శ్రీ విష్ణు గారిది. అండ్ ఇప్పుడు నాని 30th ఫిల్మ్ ఉంది కదండి, దసరా తర్వాత వచ్చే ఫిల్మ్లో కూడా నేను రైటర్గా పనిచేశానండి. యా, దసరా తర్వాత ఇప్పుడు ఇంకా అనౌన్స్ అది చేయలేదు, అంటే టైటిల్ ఏదో అనౌన్స్ చేయలేదు. బట్ నాని 30th ఫిల్మ్, దానికి రైటర్గా చేశాను. యా, విజేంద్ర ప్రసాద్ గారితో జర్నీ అంటే నాకు తెలిసి రైటింగ్ వీటిలో ఈ పునాదులు అంటారు కదా, పిల్లర్స్ అన్నవి చాలా స్ట్రాంగ్గా పడి ఉంటాయి. 100%. అంటే చెప్పడానికి ఏముంది, నేను చెప్పలేను ఆయన గురించి, ఇండియా మొత్తం తెలుసు. సో నేను చాలా చిన్నోడిని ఆయన గురించి చెప్పడానికి. బట్ ఆయన మా గురువు, ఆయన దగ్గర మొత్తం నేర్చుకున్నాం ఇన్ షార్ట్ చెప్పాలంటే. ఎందుకంటే యాక్టర్గా వద్దాం అనుకున్నప్పుడు ఎటు వెళ్దామో తెలియనప్పుడు హీ షోడ్ మీద పాత్ ముందు వచ్చే ఇండస్ట్రీకి
రైటర్గా జాయిన్ అవ్వు, ఇక్కడ నుంచి నువ్వు ట్రయల్స్. అసలు విజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం అది ఎలా ఏర్పడిందండి? మా నాన్నగారు ఆయన దగ్గర రైటర్గా చేస్తారండి. ఆయన దగ్గర రైటర్గా ఎప్పటి నుంచో చేస్తున్నారు. రాజమౌళి గారి దగ్గర కూడా రైటర్గా ఎప్పటి నుంచో చేశారనమాట. సో ఆ పరిచయం ఉంది. నాన్నగారి పేరండి? చైతన్య అండి ఆయన పేరు. సో అది అలా విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం, ఒక 2-3 ఇయర్స్ జర్నీలో నా ఇండివిజువల్గా యాక్టింగ్ ట్రయల్ స్టార్ట్ చేయడం, ఆడిషన్స్ ఇవ్వడం, అలా రావడం, అలా ఒక సినిమా ఫినిష్ చేసి ఇప్పుడు మన టాక్సీ, అలా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వెబ్ సిరీస్ కూడా అయింది. ఇన్ షార్ట్ స్టోరీ ఇది. ఓకే. సో కట్ అండ్ షార్ట్లో స్టోరీ ఇదా? ఇప్పటి వరకు జరిగిన జర్నీ ఇదన్నమాట. ఓకే. జర్నీ లాగా నా జర్నీ. అండ్ అలానే ఈ రైటింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి యాక్టింగ్కి కూడా హెల్ప్ అవుతాయి చాలా. అంటే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ పేపర్ చదువుతున్నప్పుడు కూడా ఆ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఎలా డెవలప్ అయ్యి ఉండొచ్చు అనే దాంతో పాపం ఇప్పుడు హరీష్ గారు కథ రాసుకొచ్చారు, విన్నవాడిని కథ చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆయన సార్ ఇది ఎందుకంటే ఆయన పర్స్పెక్టివ్ ఆయన చెప్తారు, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ. ఒక బెటర్మెంట్ రావడానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక బెటర్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్, ఇప్పుడు 4 జీవితాలు రాశారు అందులో. సూర్యదో క్యారెక్టర్, రాజు క్యారెక్టర్, సద్దాం గారిదో క్యారెక్టర్, నాదో క్యారెక్టర్, ఇతనిది వేరే జీవితం ఉంటుంది, నాది వేరే జీవితం ఉంటుంది, అతనిది వేరే జీవితం ఉంటుంది అదే సినిమాలో. సో ఇలా ఎందుకు రాసి ఉండొచ్చు, తెలియకుండా క్యారెక్టర్ బాగా అర్థమవుతుందండి. అయితే ఈ మూవీలో కూడా రైటింగ్ పర్పస్ ఏమన్నా హెల్ప్ తీసుకోవడం, స్క్రిప్ట్ తో పాటు ఇలా వచ్చి సీన్ టు సీన్ స్క్రీన్ ప్లే తో పాటు అలా ఇచ్చింది, అదే షూటింగ్ చేసామండి. అస్సలు ఒకటైతే చేశారండి, ఒక హెల్ప్ అంటే సజెషన్ అడిగాను ఒకటి. యాక్చువల్గా ఏంటంటే ఒక ఎపిసోడ్లో సద్దాం డ్రైవ్ చేస్తుంటారు, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఫ్లిప్ అవ్వాలి యాక్చువల్గా. సో ఏంటంటే ఆ చేజ్లో కానీ హీరో డ్రైవింగ్లో ఉండాలి. సో నాకు ఏం చేయాలి, అది ఎట్లా తీసుకురావాలనే పాయింట్ అర్థం కాలేదు. అదొకసారి ఒక సజెషన్ ఇచ్చారు. దట్ వాజ్ అంటే అది చాలా చిన్నది, బట్ ఏంటంటే వర్కౌట్ వెరీ వెల్. అంటే లాజికల్గా ఎందుకు ఇతను ఈ ప్లేస్లోకి వచ్చాడు అని చెప్పడానికి అది బాగా ఉపయోగపడిందండి. అది చెప్పాలంటే ఫైట్ సీక్వెన్స్లో షూట్ చేసింది. పక్కన ఇక్కడ ఇంకొక రైటర్ కూడా ఉన్నారు. చెప్పండి. సూర్య గారు ఇక్కడ మీరు నేనే అండి ఓన్లీ సింగిల్ టాలెంటెడ్, వీళ్ళందరూ మల్టీ టాలెంటెడ్. నేను చెయ్యనండి, నాకు అలవాటు లేదు బేసికలీ. ఫైన్. సో సద్దాం గారు, మీ క్యారెక్టర్ ఆబ్వియస్లీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోందని అర్థం అవుతుంది, బట్ ఒకసారి మీ మాటల్లో. సో హ్యాపీగా ఏంటంటే టైటిల్ ట్యాక్సీ కదండి, ఆ డ్రైవర్ నేనే. సో ఇంకా నా క్యారెక్టర్కి ఎంత ప్రిఫరెన్స్ ఉండో మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే లైఫ్లో కొన్ని క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ మనల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తూ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ ఈ రాజు క్యారెక్టర్. సో అంటే ఒక ఫాదర్ మాట వినని ఒక కొడుకు క్యారెక్టర్, వాడు ఎట్లా ఇట్లా ఇష్యూలో చిక్కుపోతారనేది నా క్యారెక్టర్. సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మంచి అంటే బాగానే లెంత్ ఉంటుంది నాది, మంచి ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్. ఉన్న ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ స్క్రీన్ టైం ఇంతే అని ఫిక్స్డ్ ఉంటుందండి. సో ఎవ్రీబడి కంప్లీట్గా చివరి వరకు త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటారు. అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ కథకి సంబంధం లేకుండా వచ్చి వెళ్తూ ఉంటాయి. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కథని ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్. సో ఎక్కడ కూడా నాన్ సింక్ అబ్రప్ట్ ఎండింగ్ ఉండదండి, క్యారెక్టర్ ఎక్కడ అబ్రప్ట్ ఎండింగ్ ఉండదు, పర్ఫెక్ట్గా క్లైమాక్స్కి వచ్చి ఎండ్ అవుతాయి ఏ క్యారెక్టర్. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ప్రతి క్యారెక్టర్ అంతే అండి. 4-5 క్యారెక్టర్ మీ పోస్టర్ మీద చూసినా సరే అక్కడ 4 ఉన్నారు, ఇక్కడ 5 వాడు ఎక్కడ ఈక్వల్ ఇంపార్టెన్సే ఉంటుంది, అదైతే చెప్పచ్చు. సో ఇప్పుడు మా సైలెంట్ స్టార్ సూర్య శ్రీనివాస్ గారి దగ్గరకు వస్తే, సూర్య గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి మూవీలో? నాది మోర్ సింగిల్ వర్డ్లో చెప్పండి మోర్ రిలేటబుల్ క్యారెక్టర్ అండి. లైఫ్లో ప్రతి ఒక్కరు అటువంటి పేజ్లో ఉంటారు ఏదో టైంలో, లైక్ బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక డౌన్లో ఉన్న టైంలో తెలు మీట్ ఇన్ క్యాబ్లో ఒకరిని కలుస్తారు. కలిసిన అక్కడి నుంచి వాళ్ళ ట్రావెల్ నడుస్తుంది, అక్కడి నుంచి ఆ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని రిజాల్వ్ చేయడానికి ఈ క్యారెక్టర్ ఎలా వర్కౌట్ చేసింది, దీని బేస్ మీద నడుస్తుంటుంది. మోర్ ఆఫ్ రిలేటబుల్ క్యారెక్టర్ అండి. సో నేను సౌమ్యం ఏంటని ఇద్దరు ఒక ట్రాక్లో వెళ్తుంటాం. మనం ఇద్దరు ఫ్రెండ్స్ అండి, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని ఒకే యూనివర్సిటీలో చదువుకుని అండ్ ఇండివిజువల్గా ఫ్యామిలీస్ ఉండి, సో అయినా సరే ఒక థిన్ లేయర్, ఒక ఫ్రెండ్షిప్ లేయర్ ఎంతవరకు ఎలా ఏంటంటే మెయింటైన్ చేసుకున్న ఒక క్యారెక్టర్ వాళ్ళది. సో సూర్య గారిది ఏంటంటే ఎట్లా కనిపిస్తారో అలాగే ఉంటారు సినిమాలో, సాఫ్ట్ క్యారెక్టరు, ఒక బాగా చదువుకున్న యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ క్యారెక్టర్. సో తన టెక్కీ, ఇప్పుడు మనకి ఎట్లంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీకి సంబంధించి ఒక టెక్కీ పర్సన్. సో వసంత్ గారు వచ్చి ఒక కెమిస్ట్రీ దానికి సంబంధించిన పర్సన్. రాజు వచ్చేసి తను ఎట్లా ఆయన క్యారెక్టర్ జనరల్గా ఎలా బయట ఎలా నవ్విస్తూ ఉంటారో
సేమ్ అదే క్యారెక్టర్ అందరినీ మీరు drive చూస్తే చేస్తుంటాడు. ఈ క్యారెక్టర్ ఓకే వీళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయిన తర్వాత రాశారేమో అనిపిస్తుంది. సో అలా అనుకుంటారు మీరు, కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళ క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి. మీరు చూస్తే కనుక దీస్ ఆర్ ద రైట్ పర్సన్స్, ఈ క్యారెక్టర్ వీళ్ళే. ఈచ్ క్యారెక్టర్ టోనాలిటీ కూడా మోర్ రిలేటబుల్గా ఉంటాయి. అండ్ హరీష్ గారు మీరు అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా అజ్ఞాతవాసి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మూవీస్కి వర్క్ చేశారు. సో మామూలుగా మనందరికీ తెలుసు మాటల మంత్రి కూడా అంటూ ఉంటాం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని. అఫ్ కోర్స్ ఆయనకు ఆ పదం ఇష్టం ఉండదు అనుకోండి, ఉండదు. ఇంకా ఆయన గురించి మాట్లాడటానికి మనం మాటలు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ అంటే ఆ డైలాగ్స్ ఎఫెక్ట్ అందరి మీద అంతగా ఉంటుంది, సింపుల్గా చాలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి జనం. అంటే ఆయన డైలాగ్ వర్షన్లోనే చెప్పాలంటే ప్రతి జనరేషన్కి ఒక టార్చ్ బేరర్ వస్తారు, అట్లాంటి టార్చ్ బేరర్ ఆయన. సో ఆయన ఇన్స్పిరేషను అది చెప్పాను కానీ ఆయన ఎఫెక్ట్ మీ మీద ఎంత మేరకు పడింది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఉందండి. అది మామూలుగా ఆయన స్టార్టింగ్ సినిమా ఫస్ట్ సినిమా నుంచి కానీ, లేదంటే రైటర్గా ఆయన ఎప్పుడైతే మల్లేశ్వర్ గారు నువ్వు నాకు నచ్చావు, అది ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. ఆయన గురించి పెద్దగా చెప్పేది లేదు. ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి 10 మంది డైరెక్టర్ అవుదామని వస్తే ఖచ్చితంగా 6-7 మెంబర్స్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ గ్యారంటీ ఉంటుంది, లేకుండా అయితే ఉండదని ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. అంటే బాగా ఇష్టపడి డైలాగుల మీద ఇది అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఆయన ఇన్ఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. అండ్ సద్దాం గారు, ఈ ట్రైలర్ అది మీ క్లోజ్ సర్కిల్, మీ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ వీళ్ళు చూసిన తర్వాత వాళ్ళు మీతో చెప్పిన మాటలు ఏంటి? సెట్ అయినవారండి, కరెక్ట్ సెట్ అయ్యామని చెప్పి. మేమంతా మాసండి, ఇలాంటి క్యారెక్టర్ మేము బాగా లవ్ చేస్తాం. బేసిక్గా అన్న నాకు చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కదా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే క్యారెక్టర్ అలాంటిది. సో మాసీ క్యారెక్టర్ బేసిక్గా. డ్రైవర్స్ ఎలా ఉంటారు, మేము మ్యాక్సిమం న్యాచురల్ కంటెంట్ తీసుకుంటూ ఉంటాం. డ్రైవర్స్ ఎలా ఉంటారు, బావర్చీలు ఎలా ఉంటారు. సో ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు బేసిక్గా నేను అప్పటికి షోస్లో కొంచెం బిజీగా ఉన్నా, సినిమాలు ఏం కమిట్ అవ్వట్లా. సో ఈ క్యారెక్టర్ ఉన్న తర్వాత అరే ఇలాంటి క్యారెక్టర్ కదా మనకు కావాల్సింది, స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్కి, మనం మాట్లాడడానికి, మన స్లాంగ్కి, మన బిహేవియర్కి, మన యాటిట్యూడ్కి సెట్ అవుతుంది అని చెప్పి నేను అప్పటి నుంచి ఆయన తగులుకున్నా. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, నేనే చేస్తాను అంత బాగుంటుందండి క్యారెక్టర్ నాది. సో నేను కథతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు. నాన్సింగ్ లేకుండా కథతో పాటు అలా కథను ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. సో అలాంటి క్యారెక్టర్ చాలా తక్కువ వస్తాయి. సో ఈ క్యారెక్టర్ నాకు వచ్చింది. సో అంటే ఏదో త్రూ అవుట్ మనం స్టార్ట్ చేసినప్పుడు రాజు క్యారెక్టర్ సద్దం గారు వేసింది ఏంటంటే ఎవరు ఏం చెప్తున్నా సరే పక్కన వేరే జోన్లో తన జోన్లోనే డైలాగ్ చెప్తున్నట్టు ఉంటుంది. అలాగే ఆయన సద్దాం గారే ఉన్నట్టు ఉంటుంది. కానీ తర్వాత వెళ్ళే కొద్దీ అసలు ఎందుకున్నాడు ఈ రాజు అనే క్యారెక్టర్ అక్కడ, కథను ఎలా ముందుకు తీసుకెళ్ళాడు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అలా రెండు బ్యాలెన్స్ తీసుకురా అనుకోవచ్చు. అసలు ట్రైలర్లో ఉండే ఆ లాస్ట్ డైలాగ్ కూడా అసలు యాజ్ యూజువల్ ఆయన స్టైల్లోనే ఎంత న్యాచురల్గా, నార్మల్గా మనకి ఎవరు అడిగినా అదే అడుగుతూ ఉంటారు కదా, 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి, టాప్లో ఉంటుంది. అది కూడా చాలా న్యాచురల్గా అందరికీ కనెక్ట్ అయ్యేటట్టే ఉంది డైలాగ్ అంతా కూడా. సద్దాం గారు అసలు మీ జర్నీ చూసుకుంటే నాకు తెలిసి 8 ఇయర్సా అండి, 8 ఇయర్సా 9 ఇయర్సా 10 ఇయర్స్ అయిపోయింది. ఓకే, చాలా చిన్న ఏజ్లో వచ్చాయి ఇండస్ట్రీకి. చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చారు మీరు కూడా. చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, మన విష్ణు గారు ఏదో చెప్తున్నారు, ఏదో ఇంటర్వ్యూలో చూసాను నేను అప్పుడు. అది ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ షూటింగ్కి వెళ్ళాలి. సో ఎలా వెళ్ళాలి అర్థం కాదు. అప్పుడు ఫస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేసేవాడిని. సో అప్పుడు కందిరీగా మూవీకి నేను ఆర్ట్ అసిస్టెంట్గా ఉన్నా. సో విష్ణు అన్న ఏం చెప్పారంటే, ఒకప్పుడు ఆర్ట్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నా పక్కన చేస్తాను, సో నువ్వు కూడా నాకు ఒక రకంగా ఇన్స్పిరేషన్ వద్దామని చెప్పారు. సో చాలా గొప్ప గొప్ప విషయం అది. అది యాక్చువల్లీ చూసినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ సార్. ఈ జర్నీ ఇప్పుడు నాదో జర్నీ ఉంది, ఇంకో జర్నీ ఉంది, ఏది ఒకటి కాదు, ఏది తక్కువ కాదు. సూర్యాపేట వెళ్ళాలి, అదొక జర్నీ. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రైవింగ్. సారీ ఏదో చిన్న గ్యాప్ వచ్చింది నేనే. ఈ మూవీలో మన టాక్సీ మూవీలో అన్నిటికంటే కొంచెం డిఫికల్ట్ పార్ట్ మీకు అనిపించింది యాక్షన్ పార్ట్ అని అనుకోవచ్చా? ఇంకేదన్నా ఉందా ఇది కాకుండా? యాక్షన్ యాక్చువల్లీ నాకు ఎగ్జైట్ చేస్తాను, డిఫికల్ట్ అనిపించలేదు. అంటే ఏ బాడీ పెయిన్స్ అవి అది ఎప్పుడు. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా సాంగ్కి వెళ్ళినప్పుడు మనం పాడేరులో చేసామండి. పాడేరులో నాకు తెలిసి అది పీక్ పాయింట్, పైన టాప్ హిల్ ఉంటుంది, వంజంగి టాప్ హిల్ ఉంటుంది. అది జనరల్గా ఏంటంటే నేను ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళాను, ఎట్లా చూద్దాం లొకేషన్ బాగుంటుంది అన్నారని చెప్పి వెళ్ళి ఫస్ట్ కొండ ఎక్కాను. కొండ ఎక్కితే అది ఆల్మోస్ట్ మధ్యాహ్నం 11-12 గంటలు చూస్తే క్లౌడ్స్ కనపడతా ఉన్నాయి. కిందకి చూస్తే నాకు భయం వేసేసింది, ఇన్ని పైకి వచ్చాను ఇప్పుడు కింద దిగడం ఎలా అని చెప్పేసి. సో చాలా అంటే నా సినిమా కోసం నేను ఎంతైనా రిస్క్ చేస్తాను, నేనే డైరెక్టర్ని, నేనే ప్రొడ్యూసర్ని, వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి. బట్ యాజ్ ఏ ఒక పర్సన్గా, ఒక ఆర్టిస్ట్గా ఆయన్ని తీసుకెళ్ళి నేను ఇబ్బంది పెడతామని అనుకోలేదు. బట్ ఆయన చెప్పగానే నాకు మీరు అసలు దాని గురించి ఏం ఆలోచించమాకండి, ఐ లవ్ ట్రెక్కింగ్. సో ఆయన ఏది చెప్పినా సరే ఫైట్ చేద్దామని, మీరు ఎగురుతారా దూకుతారంటే ఓకే లెట్స్ డూ ఇట్
అది నాకు చాలా ఇది అనిపించింది అనమాట. అది తొందరగా ఎవరైనా సరే తొందరగా రిస్క్ చేయాలనుకోరు, బట్ ఆయన దానికి దేనికైనా నేను ఓకే రెడీ అండి అంటే అది నాకు బెస్ట్ పార్ట్ నచ్చింది. సూర్య గారు, నెక్స్ట్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ గారితో అది ఒక ప్రామినెంట్ రోల్ దొరికిందని చేస్తున్నాను. అది షూట్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఇంకా 4 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ ఉంది, హీరోగా చేసినాయి. హెబ్బా పటేల్ కాంబినేషన్లో అవుట్ చేశాను. అండ్ ఎంతవరకు ఇంకోటి రెడీ అవుతుంది. ఆఫ్టర్ ట్యాక్సీ చాప కింద నీరులో చాలా చేశా. చాప ఎక్కడానికి రెడీగా ఉంది. ఎవరు ఎక్కిస్తారని చూస్తున్నాను. ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూడడం కావచ్చు. అనగానే నాకు లోపల ఇదంతా వెయిట్లెస్ అయింది బాడీ అని. ఆ క్వశ్చన్ అడుగుతుంటే వెయిట్లెస్ అయింది. లైక్ అది మాటలో చెప్పలేను నిజంగా. అది చెప్తాను, తొందరలో చెప్తాను. ట్యాక్సీ గురించి మాట్లాడుతాను. ట్యాక్సీ గురించి ఓకే, ఇప్పుడు ఇంతవరకే చెప్పగలరు అంటారు. సూర్య సద్దాం గారు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అదే అందుకే అసలు నేనేం అడగకపోయినా ఏదో మీరు అనుకున్నది చెప్తే నేను అసలు క్వశ్చన్ కూడా అడగకూడదు అనుకోండి. ఈ మూవీలో ఈయన ఉన్నాడు చూసారా, ఈయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. విలన్గా మీరు చెప్పేది నవీన్ పండిట్ అని చెప్పి, తను బాన్ కాశ్మీరీ అండి, కాశ్మీరీ పండిట్ ఆయన. తర్వాత మూవ్ టు బాంబే. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆయన గురించి చెప్పాలండి. అవును, ఆ ట్రైలర్లో కూడా ఉన్న షార్ట్స్ అవి చాలా బాగుంది. మనకు ఆల్మోస్ట్ ఒక పెద్ద సూపర్ స్టార్ మూవీస్లో మనకి ఆపోజిట్లో ఒక స్టైలిష్ విలన్ లుక్ ఎలా ఉంటుందో అలానే ఉంది. అంటే తెలుగు ఆయన కాదు కాబట్టి హిందీ అయినా మీరు డైలాగ్స్ పంపించిన ఆయన యాక్షన్లో మాట్లాడే పదం ప్రతిదీ స్పష్టంగా మాట్లాడతారు. తెలుగు స్పష్టంగా మాట్లాడే వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారండి హిందీ వాళ్ళు. కానీ ఈయన మాత్రం పర్ఫెక్ట్. ఓకే, ఇతను అంటే కొంచెం రంగు ఉన్నాడు కాబట్టి ఓకే నార్త్ అతను అనుకోవటం తప్ప అతను మాట్లాడే భాష మాత్రం చాలా అంటే పర్టికులర్ అడుగుతాడు, ఈ పదం అంత బలం ఏంటి, ఇట్లా వాడాలా ఏంటి అనేది డౌట్. చాలా బాగా మాట్లాడారు, ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండి, అందులో డౌటే లేదు. సమీర్ గారు, సూర్య గారు, ఒకవేళ అప్పుడు తెలుసుంటే నిజంగా డ్రైవింగ్ అంత కరెక్ట్గా రాదు అని ఎక్కేవాళ్ళ లేదా కారు ముందు? డ్రైవింగ్ చేద్దాం రాకపోతే సినిమాలు చూడలేదు అంటాం, అంతే అంతే. డ్రైవింగ్ అంతే. ఎన్ని సినిమాలు ఒక చోట తిప్పేసాను, ఇట్లా స్కిడ్ అయింది. ఏం లేదు బ్రో మనకు అలవాటు అని చెప్పా కానీ నాకు రాదు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చాలా కాన్ఫిడెంట్ చెప్పాడు డ్రైవింగ్ వచ్చాను, ఎందుకంటే క్యారెక్టర్ ఖచ్చితంగా డ్రైవ్ చేయాలి, కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి చేయాల్సిందే అంటే భలే భయ్యా అసలు మనకి డ్రైవింగ్ అంటే ఎక్కడ మళ్ళీ క్యారెక్టర్ పోద్దన్న భయంతో చెప్పారా లేకపోతే అంటే తెలియకూడదు, వాళ్ళు భయపడకూడదు మన వల్ల. బేసిక్గా సౌమ్య గారికి ఏమైందంటే కార్లో కూర్చొని వెళ్తున్నాం, ఆవిడ అడిగింది మాట్లాడుతుంది, ఏది మారుతుంది ఇంగ్లీష్లో మారుతుంది నాకు అర్థం కాదు అంటా ఉన్నాం. ఓకే ఇంత మీరు ఆర్టిస్ట్ అంటే ఇక్కడ బేసిక్గా మలయాళి. ఆ రోజు మార్నింగ్ ఏమైందంటే వచ్చింది కదా సరదాగా అని చెప్పి పలకరిద్దామని చెప్పి టిఫిన్ చేశారని అన్న, నీ ఆనందం మరంది అన్నది. మలయాళియా ఓకే ఓకే వెళ్ళిపోయా. కార్లో కూర్చున్నాం, బేసిక్గా ఆమె ఇంగ్లీష్లో అడిగింది, ఏమంటే మీరు ఆర్టిస్టా అంటే లేదండి నేను క్యాబ్ డ్రైవర్ని, ఒకసారి డైరెక్టర్ గారు ఎక్కారు, డ్రైవింగ్ చాలా బాగుంది, క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చెప్పారు, అందుకే ఈ మూవీలో పెట్టుకుని అంటే అమ్మేసింది. నాకు డ్రైవింగ్ రాదు, నేను ప్రొఫెషనల్ డ్రైవర్, ఆ విషయం ఇంతవరకు ఆమె తెలియదు. నేను డ్రైవర్ అనుకుంటాను కానీ ఆర్టిస్ట్ అని తెలియదు ఆవిడకి. ఇది చూసిన కూడా అర్థం కాదు, తెలుగులో చెప్పాను సబ్టైటిల్స్ చేసుకోవాలి. మొత్తానికి అలాగా ఇన్ని స్టంట్లు మీరు కాదండి స్టంట్లు చేసింది అయితే మూవీలో. ఎస్, హీఈస్ ద మ్యాన్. అటు లాంగ్వేజ్ తోటి ఈ డ్రైవింగ్ తోటి. అందుకే షూటింగ్ అయిపోయిన వెంటనే కారు జీప్ ఒకటి తీసుకున్నాడు సద్దాం భాయ్, ఎందుకంటే డ్రైవింగ్ వచ్చింది కాబట్టి. కారు కొనుక్కున్నాను. చూసారండి, మొత్తానికి అది అసలు డ్రైవింగ్ ఎఫెక్ట్ తోటి అంటే ఈ షూటింగ్ ఎక్స్పీరియన్స్ తోటి డ్రైవింగ్ మీద నమ్మకంతో తర్వాత కార్ తీసి బేసిక్గా ఎవరైనా ఫ్రెండ్స్ని అడిగితే అరే కార్ ఎవరు ఒక రౌండ్ వెళ్తా ఎవరు అన్ని ఇచ్చి అన్నారు. కిడ్డింగ్ కూడా అంటే సీన్స్ అంటున్నాయి కాబట్టి కొంచెం ఇది కూడా ఖర్చు కూడా ప్రాక్టీస్ చేసా, ఈజీగా వచ్చేసింది. థ్యాంక్స్ అన్న నాకు డ్రైవింగ్ నేర్పించినందుకు. ఫైన్. సమీర్ గారు, సద్దాం గారితో ఇలాంటిది ఏదైనా ఒక క్రేజీ ఇన్సిడెంట్ చెప్పండి మీరు. కాదు ప్రస్తుతానికి అయినప్పుడు ఇప్పుడు అది ఉంటుంది కదా, కాదు రవితేజ గారి అదే రవితేజ గారి మూవీ ఉంటుంది కదా రాజా ది గ్రేట్లో, ప్రస్తుతానికి ఆయన ఆశ్చర్యానికి భయానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఒక ఇన్సిడెంట్ బాగా యాక్చువల్లీ సద్దాం గుర్తుంది. మనం అంటే అప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నాను, ఒక సీన్లో ఒక లారీ రివర్స్ చేస్తుంటే చిన్న గ్యాప్ నుంచి మనం కొట్టాలి. అవును,
చాలా అంటే వాడు కొంచెం ఫాస్ట్గా వచ్చాడు, జస్ట్ ఇంతే ఉంది 1 ఇంచ్ గ్యాప్లో ఇది తగిలేసింది అనుకున్నా కొట్టాం. నాకు డ్రైవింగ్ ముందే వచ్చి కాబట్టి కొంచెం కొట్టగా నేనైతే రేటు లారీ కిందకి వెళ్ళిపోయాను. అప్పుడు సద్దాం అన్నాడు, చూసుకోవచ్చు కదా బ్రో, వచ్చేసేవాడి. ఈ షార్ట్ అయిపోయిన సద్దాం బ్రో బాగా తీసావు బ్రో అన్నాడు. అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. అప్పుడు రాలేదు కాబట్టి బ్రో బాగా తీసావు బ్రో అని అప్పుడు అన్నాడు అని. అది చాలా నేరేట్ అండి, యూటర్న్ ఉంటుంది, లారీ ఉంటుంది అన్ని. మొత్తానికి మీ టాక్సీకి చాలా మంచి డ్రైవర్ని సెలెక్ట్ చేశారండి. అదే చెప్తున్నా కదండి, ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఆర్టిస్టు, ఇప్పుడు సమ్మెట్ గాంధీ గారు కానివ్వండి, లేదంటే సౌమ్య మీనన్ కానీ, అల్మాస్ కానివ్వండి, లేదా సురేంద్ర సింగ్ బేడి అని, నవీన్ పండిట్, ప్రతి ఒక్కళ్ళు ఉన్న క్యారెక్టర్స్ తక్కువ ఉన్నా కానీ పర్ఫెక్ట్ వాళ్ళు ఆ క్యారెక్టర్స్ మీరు చూసి బయటకు వస్తే ఓకే ఈ సినిమాకి వీళ్ళే పర్ఫెక్ట్ ఇక అంతే. సమ్మేటా గాంధీ గారి డైలాగ్స్ ఉంటాయండి ఈ సినిమాలో, నెక్స్ట్ లెవెల్. త్రిపురం గారు కనిపించేసారు మీరు అక్కడ. ఓకే, సో అప్పుడు ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి అక్కడ ఆన్సర్ అనమాట. ఓకే సార్ ఆయన డైలాగ్స్లో కొంచెం కనపడుతుంది ఆ డైలాగ్స్లో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మార్కే రాబీ. మార్కే రాబిన్ అండి, ఒకటే సాంగ్ అండి, వేవెల్ తారలే సాంగ్ సిడ్ గారు పాడింది, రమ్య బెహ్రా గారు ఫీమేల్ వాయిస్. అంటే యాక్చువల్గా ఈ కథకి సంబంధించి ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా కథ ఫ్లో తగ్గట్టుగా ఉన్న సాంగ్ అది ఒకటండి. ఎందుకంటే పెట్టాలనుకుంటే 2-3 సాంగ్స్ అటాచ్ చేయొచ్చు, బట్ ఏంటంటే లెంత్ అని కాకుండా అండి కథ డిస్టర్బ్ అవ్వద్దు, మెయిన్ థీమ్ డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పి ఆ సాంగ్తో అలా చేసాం అనమాట. ఒకే సాంగ్ ఉంటుందండి, అంటే ఇప్పుడు 3 ఫైట్లు 3 సాంగ్లు, ఫస్ట్ హాఫ్లో 3, సెకండ్ హాఫ్లో 3, ఈ లెక్కలేమీ రాసుకోకుండా అలా కాకుండా ఒకటే పాట, కథ ఒకటే అవసరం అని చెప్పి ఇంక అసలు ఆ స్క్రిప్ట్ స్టేజ్లో కూడా ఒక పాట తీద్దాం వద్దని క్వశ్చన్ కూడా లేదు. ఒకటే సాంగ్ అని ఫస్ట్ ఒకటే తీశారు, 2 గంటల సినిమా అనుకుని 2 గంటలే తీశారు. ఇన్ఫ్యాక్ట్ వెరీ క్లియర్గా తీశారు. హరీష్ గారు జానర్ ఏ జానర్లో పెడతారు మూవీని అంటే ఏంటి? అదేనండి, యాక్షన్ థ్రిల్లర్ అని చెప్తాను మామూలుగా అడిగితే ఎవరన్నా, ఎందుకంటే అంటే ఫోకస్ చేసింది కానీ ఫైట్స్ కానీ ఎక్కువ కనిపించేది అదే అండి. బట్ ఇంత లోపల ప్రతి క్యారెక్టర్కి ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు హీరో హీరోయిన్కి సంబంధించి వసంత్ గారిది, అల్మాస్ గారి వాళ్ళ క్యారెక్టర్, ఒక భార్యాభర్తల క్యారెక్టరు, అలాగే సూర్యాది కానీ సౌమ్య గారు కానీ ఇద్దరిది ఒక ఫ్రెండ్షిప్ సంబంధించి మెటల్కి సంబంధించి ఉంటుందండి. మెటల్ సంబంధించి జరుగుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇన్డెప్త్గా ప్రతి క్యారెక్టర్, రాజు క్యారెక్టరే ఉంది, వాళ్ళ ఫాదర్కి తనకి ఒక బాండింగ్ ఉంటుంది, అలాగే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది, లవ్ బాండింగ్ ఉంటుంది, అలాగే గురు శిష్యుల బాండింగ్ ఉంటుంది విలన్కిను గాంధీ గారికి. అలా ప్రతి క్యారెక్టర్కి ఖచ్చితంగా ఒక బాండింగ్ ఉంటుంది. ఇంకొకళ్ళు మినిస్టర్ క్యారెక్టర్ కానీ ఏదైనా కానీ ఏ క్యారెక్టర్ అయినా సరే కంపల్సరీగా ఇన్డెప్త్గా వాళ్ళ బాండింగ్ వాళ్ళకు ఉంటుందండి. కాలిఫోర్నియం 252 అన్నారు కదండి, అది కథ అంతా విన్నాక ఒకసారి నేను ఇంటికి వెళ్ళి గూగుల్ చేసుకున్నాను ఏంటి కాలిఫోర్నియం 252 నిజంగా ఉందా అని. బట్ అది నిజంగా ఉంది, దాని గురించి ఈయన రాసుకున్న కథ, రీసెర్చ్ చేసి రాసుకున్న కథ. సో రేపు పొద్దున్న సినిమా చూసాక ఐ థింక్ ప్రతి ఒక్కరు అసలు ఏంటి ఇది నిజంగా ఉందా లేదా అనే కొడుతూ మళ్ళీ వాళ్ళు గూగుల్ చేస్తారు. నాకు డౌట్ వచ్చింది, ట్రైలర్ చూస్తూనే నాకు డౌట్ వచ్చింది ఏంటబ్బా ఇది నేమ్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ అదే అండి, సంసార్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే చూసి అంటే నన్ను అడిగారు ఏంటండి ఇది అంటే, మనం చాలా గర్వంగా నేను మొత్తం రీసెర్చ్ చేశానండి అని చాలా ప్రౌడ్గా చెప్పాను అనమాట. అంటే కొత్తగా ఉంది వినటానికి ఈ పదం అనేది, అంటే చాలా రీసెర్చ్ చేశానండి 3-4 మంత్స్ దాని గురించి. అంటే అది ఉందా లేదా అంటే ఏదో ఫ్యాబ్రికేటెడ్గా పెట్టకుండా సినిమాటిక్గా సంబంధించినంత వరకు ఉంచి దాన్ని క్రియేట్ చేశాను. అండ్ హరీష్ గారు బీయింగ్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, సో అందరి తరపు నుంచి కూడా మూవీ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ అలానే ప్రజెంట్ ఇప్పుడున్న సినారియో గురించి మాట్లాడుకుంటే, సో జనం ఆబ్వియస్లీ థియేటర్స్కి వచ్చి ఒక మూవీకి డబ్బుల కంటే కూడా టైం కేటాయించి చూడడం అన్నది చాలా చాలా కష్టమైపోయిన ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సినారియోలో ఏంటండి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎలా ఆడియన్స్ వస్తారని మీ నమ్మకం? ఖచ్చితంగా కాన్ఫిడెంట్గానే ఉంటారండి కథ మీద. అంటే మన సినిమా స్టార్ట్ చేసామంటేనే మన కథ మీద మన పూర్తిగా నమ్మకం ఉందనే స్టార్ట్ చేస్తామండి. ఎండింగ్ కూడా అంతే కాన్ఫిడెంట్గా ఎండ్ ఇచ్చాము. సో ఏంటంటే రేపు థియేటర్కి అంటే ఎవరో వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న సినిమా అని వచ్చే వాళ్ళకి లేదు మనం మంచి సినిమాకి వచ్చాము, చిన్న సినిమాకి రాలేదు అని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే మేము డబ్బులు వేస్ట్ చేయలేదు, ఏదో 100 రూపాయలు పెట్టు 150 లేదా 250 పెట్టి టికెట్ కొన్నాము, వేస్ట్ అయిందని మాత్రం ఖచ్చితంగా అనుకోరండి. అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, చిన్న సినిమా కాదు మంచి సినిమాకి వచ్చాము. దట్ వే ఐ కెన్ ఫీల్ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా.
for your time, and March 10th ki we wish all the very best for each and everyone. Thank you. Thank you.